ఉంది పొలం? 4 ఎకరాలు ఉందయ్యా. పట్టేనయ్యా, అంతా రైతులది కొనుక్కున్నా. మాకు ఒక సెంటు కూడా లేదు. నీకు దేవుడు 4 ఎకరాలు ఇచ్చాడు. దేవుడు అయ్యా నీకు కూడా ఇస్తలే అయ్యా. నీ కాలని నువ్వు చర్చి పరిచి కట్టుకొచ్చుకొని నేను నీకు సాయం. నేను పాస్టర్ సెంట్లు కూడా ఇచ్చేస్తా. నేను పాస్టర్ని కాదు. చూడండి ముసలాడు మరి ఈ మాటలకి పడిపోయి ఒక 20 సెంట్లు నేను కొనిచ్చేస్తాను, ఇక్కడ చర్చి పెట్టుకో, నువ్వు పాస్టర్ కదా అంటున్నాడు. అంటే మరి ఆయన పొలం కొనిస్తానన్నా వద్దు అన్నాడంటే అసలు బాబా అనుకోవచ్చు. కానీ అసలు మ్యాటర్ ఆ తర్వాత చూడండి. దాని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎప్పుడన్నా చేస్తే చెయ్యి. అది ఫోన్ చేయమని చెప్తున్నాడు పనిమాల. అసలు వీడు చాలా మందితో మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళని ఎవరన్నా ఫోన్ చేయమని చెప్పాడా? చెప్పలేదు కదా. ఇప్పుడు చూడండి. సరే, థ్యాంక్ యూ. నీకేమన్నా ఫోన్ ఉందా? నాకు లేదండి. మళ్ళీ వచ్చాడు ఒక రౌండ్, దాని ఫోన్ నెంబర్ ఉంటుంది చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి నీ దగ్గర ఫోన్ ఉందా అని అడుగుతుంది చూడండి. అయితే ఇంటికి పోతే దాని మీద నా నంబర్ ఉంటది, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. పొలం ఇస్తా అన్నాడు కదా, కొనిస్తా అన్నాడు కదా, ఫోన్ లో మాట్లాడుకుందాం మ్యాటర్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే ముసలాయంతో మాట్లాడతా వీడేమన్నాడు ఒకసారి చూడండి. నాకు 3 అండి, 2 ఆడపిల్లలు. ఆడపిల్లలు దిగులు లేదయ్యా. ఈడు ముందు తాగటం. ఆ ముసలాయనికి 3 పిల్లల్లో 2 ఆడపిల్లల్లో ఒక మగపిల్లడు, వాడు తాగుబోతంట. నాకు ఈ సమస్య ఉంది అని చెప్తున్నాడు. సహజంగా వీడు హిందువుల దగ్గరికి పోతే ఏ వెర్షన్ చెప్తాడు అనేది ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. ఇంట్లోనే కూర్చొని యేసు ప్రభా నువ్వు దేవుడు వంట కదయ్యా, నాకు పలానా బాధ ఉంది, పలానా సమస్య ఉందా తీసివేయండి, అది పోతే నేను మిమ్మల్ని నమ్ముకుంటానని మీరు ఇంట్లోనే ఉండండి, మీతో మాట్లాడతారు దేవుడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచించి జస్ట్ మీకు ఏది కావాలంటే అది అవుతుంది. అది మీకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేస్తే వచ్చి మొత్తం సాల్వ్ చేసేస్తాడు అని చెప్పి హిందువులకు చెప్తున్నాడు. జనరల్గా హిందువులు ఎవరు కనపడి ఇదే చెప్తాడు వీడు. ఈయన ఆల్రెడీ క్రైస్తవుడు కదా, ఈ క్రైస్తవుడికి సమస్య ఉందని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ క్రైస్తవుడికి ఏం చెప్తున్నాడు వినండి. ఈ భూమి మీద ఉన్న రోజులు ఏదో ఒక దిగులు ఉంటది, ఏదో ఒక బాధ ఉంటది, అవన్నీ దేవుడే మనకు పెడతాడు కావాలని. అది చూడండి. ఇప్పుడు హిందువుల దగ్గరికి పోయి నీకేమైనా బాధలుంటే తీసేస్తాడు, ప్రేయర్ చేసుకోమని చెప్పాడా? క్రైస్తవుడి దగ్గరికి వచ్చి నీకు బాధలుంటే కావాలని వాళ్ళ దేవుడే పెడతాడంట. ఇక్కడ తీసేయడు, పెడతాడు, అక్కడ తీసేస్తాడు. లుచ్చగళ్ళండి వీళ్ళు, పోరంబొగ్గళ్ళు. వీళ్ళని గౌరవప్రదంగా మాటలు ఎలా వస్తాయి మనకి? కళ్ళ ముందు ఇంత పోరంబొగ్గలని కనపడుతుంది కదా, జనాలు మోసం చేస్తా వీళ్ళని అయ్యగారు బాబు గారు అని గౌరవప్రదంగా మాట్లాడదండి. వీటన్నిటిని మనం నెరవేర్చుకుని వెళ్ళిపోవాలి. ఈ బాధ అనుభవించి వెళ్ళిపోవాలి. వీటి గురించి నువ్వు పట్టించుకోవద్దు అసలు. ఈ కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోవాలి. ఎంతవరకు శాశ్వతం? అది ఏమైనా శాశ్వతం ఏంటి? ఎప్పుడు ఉండేవి అసలు ఈ బాధలు కష్టాలు తెప్పలు అన్ని కూడా. ఈ లోకం శాశ్వతం కాదు. ఇవన్నీ అద్దె మనుషులు, అద్దె పొలాలు, అద్దె ఇండ్లు, అద్దె సరేనా, వీటన్నిటిని కట్ చేసే చూడండి. అద్దె పెళ్ళాలంట, అద్దె పెళ్ళాలు కూడా ఉంటారన్నమాట. ఇటు తెచ్చుకుంటున్నాడు అయితే. ఏం టెంపరీ అద్దె పొలాలు, అద్దె పెళ్ళాలు, అదిరిందయ్యా చంద్రం. కాబట్టి ఇక్కడ క్రైస్తవుడికి కష్టం వస్తే ఏం పర్మనెంట్ కాదబ్బాయి, దేవుడే కావాలని పెడతామంటాడు, ఇవన్నీ వదిలించుకుని వెళ్ళిపోవాలి, వీటి గురించి పట్టించుకోవద్దు అంటున్నాడు. మాట్లాడితే హిందువుల దగ్గరికి పోయి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఇంట్లో కూర్చుని ఏడుపు ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. ఇది వీళ్ళు పాము కంటే డేంజరు, 2 నాలుకల ద్వారా నేను పదే చెప్తా ఉంటా కదా. మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను? అది మ్యాటర్. నేను హిందూగా ఉన్నప్పుడు 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను, అన్ని మందులు తాగాను, అన్ని పొగాకులు నవ్వులాను, అన్ని ఇంకా చెప్పరాని అన్ని అయిపోయినాయి. అయ్యప్ప మాల వేసుకోవటం, తిరుమల వెళ్ళి గుండు కొట్టించుకోవటం, పొగాకు నమలటం, చెప్పరాని పాపాలు చేశాడంట. వాటితో మొత్తం అన్ని ఒక వరుస క్రమంలో చెప్తున్నాడు. అంటే తిరుమల వెళ్ళి రావడం కానీ అయ్యప్ప మాల వేసుకోవడం కూడా అంత అపవిత్రమైనవి అన్నట్టుగా చెప్తున్నాడు. చూడండి. ఇక ఒకసారి నేను భాస్కర శతకంలోని ఒక పద్యాన్ని చదివి వినిపిస్తాను చూడండి. సిరివలినేని సింహ గుహచంత వసించిన జాలు, సింహముల్ కరుల వధింపగా నచటగల్గును దంత ఛయంబు ముత్యముల్ హరువగా, నక్క బొక్కకడ నాశ్రయమందిననేమి గల్గెడింగొరిసెలు దూడ తోకలను కొమ్ములు నిమ్ములుగాక భాస్కర. సిరి సంపదలు కావాలి అనంటే సింహాలు నివసించేటటువంటి గుహల వద్దకి పోవాలి. అక్కడ సింహాల వేటలో వధింపబడినటువంటి ఏనుగుల యొక్క దంతాలు, వాటి యొక్క కుంభస్థలంలో లభించే ముత్యాలు దొరుకుతాయి. ఎందుకంటే ఏనుగు చనిపోయిన తర్వాత కూడా దాని అవశేషాలు అంత విలువైనవి. ఏనుగు చచ్చినాయ్యా బతికినాయ్యా అంటారు కదా, చచ్చిపోయినా కూడా దానికి అంత వాల్యూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏనుగుల్ని వేటాడేటటువంటి సింహాల గుహల వద్దకి పోతే సంపదలు లభించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నక్కలు నివసించే బొరియల దగ్గరికి పోతే అక్కడ అవి తినగా మిగిలిపోయినటువంటి పశువుల గిట్టలో
మిగిలిపోయిన ఎముకలు, దూడ తోకలు ఇవి మాత్రమే దొరుకుతాయి నక్కల బొక్కల దగ్గరికి పోతే. అలాగే మీకు ఆధ్యాత్మిక విలువలు కావాలంటే, తత్వచింతన కావాలనంటే సింహం లాంటి హిందూ ధర్మాన్ని ఆశ్రయించాలి. ఇక్కడ 4 వేదాలు, 9 భక్తి మార్గాలు, 18 పురాణాలు, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు. అదే అక్కడికి పోతే, ఆ పాషాణ మతం దగ్గరికి పోతే ఎండిపోయిన చెక్కలు, రాలిపోయిన మేకులు, మిగిలిపోయిన శవాలు, మూఢ నమ్మకాలు, ఏడుపు కొట్టు ప్రార్థనలు, అంతకుమించి ఏముంటాయి అక్కడ. కాబట్టి ఓ దివాళా తీసిన పాస్టరు, నీ దివాళా కోరుతనం నుండి నువ్వు బయటపడటానికి సింహాన్ని ఆశ్రయించినటువంటి హిందువుల్ని తీసుకెళ్ళి ఇలా కుక్కల వెనకాల, నక్కల వెనకాల, శవాల వెనకాల తిప్పే ప్రయత్నం చేసామనుకో, దానిని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నాలు మా దగ్గర నుండి, హిందూ సమాజం దగ్గర నుండి కూడా చాలా గట్టిగా వస్తాయి. ఇది ఈ ఒక్కడికే కాదు, ఈ మాఫియా మొత్తానికి కూడా ఈ వార్నింగ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ మనం ప్రముఖంగా గుర్తించాల్సిన పాయింట్ ఒకటే, ప్రతి అడ్డమైన వెధవ వాడి జీవితంలో కష్టాలు పడో, దెబ్బతినో, ఆర్థికంగా నలిగిపోయో ప్రతి పోరంబొగ్గాడు పాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.